మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం అండి. ఇవాళ మనము బరువు తగ్గాలనుకున్న వాళ్ళు రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. సో మనకి రాత్రి శరీరం అనేది మెటబాలిజం అనేది చాలా స్లోగా ఉంటుంది. సో మనం మార్నింగ్ నుండి విగరస్గా రకరకాల పనులు చేస్తూ ఉంటాము. మనము ఆహారం తీసుకోవడము ఇతర పనులు చేస్తూ ఉంటాం కాబట్టి మన మెటబాలిజం అనేది యాక్టివ్గా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే మనము లైట్గా ఆహారం తీసుకుంటే మన మెటబాలిజం స్లోగా ఉంటుంది కాబట్టి మంచిది. సో పూర్వం అయితే మనకు సాయంత్రం 6 అందరూ భోజనాలు చేసేవాళ్ళు. 6-7 అంటే మనకు అప్పటికి ఎలక్ట్రిసిటీ అవైలబిలిటీ లేదు కాబట్టి అందరికీ అలవాటు అలా త్వరగా తీసుకోవడం భోజనం. సో అప్పట్లో మనకి శరీరంలో మెటబాలిక్ డిజీజెస్ అనేవి ఉండేవి కావు, చాలా తక్కువగా ఉండేది. సో అదొక హెల్దీ ప్యాటర్న్. ఇప్పుడు మనము ఈ మోడర్న్ జనరేషన్లో లేట్ నైట్స్ పార్టీస్ అని, లేట్ డిన్నర్స్, లేట్ గెట్ టుగెదర్స్, ఈ సెలబ్రేషన్స్ అన్నీ అవుతున్నాయి. సో ఎక్కువ మోతాదులో ఫుడ్ అవైలబిలిటీ ఉండడము ఈ మధ్యకాలంలో, ఎక్కువ పార్టీస్, అలాగే ఆల్కహాలిక్ బెవరేజెస్, నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్, జ్యూసెస్ ఇవన్నీ తీసుకోవడం వలన చాలా మోతాదులో క్యాలరీస్ అయిపోతున్నాయి. ప్రతి పార్టీ, ఫంక్షన్స్, గెట్ టుగెదర్స్ అన్నీ నైట్స్ చేస్తున్నారు కాబట్టి ఫ్రీక్వెంట్గా అవ్వడం వలన మనం ఈ మధ్యకాలంలో స్థూలకాయం ఎక్కువగా చూస్తున్నాం. అందులో సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఫుడ్, ఈ ఫుడ్తో కూడా ఎక్కువ క్యాలరీస్, తర్వాత తక్కువ ఖర్చు పెట్టడం వలన మనం పాజిటివ్ బ్యాలెన్స్తో ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్ చూస్తున్నాం. సో ఒబిసిటీ అనేది చాలా కామన్గా అయిపోయింది. మనం చిన్న పిల్లల దగ్గర నుంచి చూస్తుంటే కనుక పెద్దవాళ్ళ వరకు కూడా మనము ఒబిసిటీని ఎంతో ఎక్కువగా చూస్తున్నాం. ఇంతకుముందు చాలా తక్కువగా ఎక్కడో ఒకరు మనకు లావుగా ఉండేవాళ్ళు కనిపించేది. ఇప్పుడు అలాగే మనం సన్నగా ఎక్కడున్నారని వెతుక్కోవాల్సి వస్తుంది అనమాట. ఇది మనలాంటి డెవలపింగ్ కంట్రీస్లోనే కాకుండా ఇంకా ఎన్నో దేశాల్లో మనకి ఇలా ఒబిసిటీ అనేది కనబడుతుందన్నమాట. సో ఈ ఒబిసిటీతో మనకి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హైపర్ టెన్షన్, డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్, స్ట్రోక్, తర్వాత కొన్ని రకాల క్యాన్సర్స్ వస్తున్నాయి. సో ఈ బరువు తగ్గాలంటే మనం ఆహారపు అలవాట్లు అనేది చాలా ఇంపార్టెంట్. పొద్దుట ఎన్నింటికి ఆహారం తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, అలాగే మధ్యాహ్నం ఏం తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, రాత్రి టైం ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎంత త్వరగా మనము డిన్నర్ చేయగలిగితే మన శరీరానికి అంత మంచిది. మనము 5, 6, 7 లోపల చేసుకుంటే చాలా మంచిది. 6ంటికి తీసుకుంటే ఇంకా మంచిది. సో అలా మనము డిన్నర్ని ఎంత త్వరగా తీసుకుంటే మనం పడుకునే ముందరికల్లా మనకి ఫుల్గా జీర్ణం అయిపోతుంది. తర్వాత మన ఆర్గన్స్ అన్నీ వాటి ఫంక్షన్స్ ఏదో ఉంటుందో అలా చేసుకుంటాయి. ఒకవేళ మనము లేట్గా డిన్నర్ చేయడం వలన మనకి మెటబాలిజం స్లో అవుతుంది, మన ఆర్గన్ ఫంక్షనింగ్ అనేది స్లో అవుతుంది. సో మనకు ఎక్కువ బాడీలో ఫ్యాట్ అనేది పైలప్ అవుతుంది అనమాట. అదే మనము సరి అయిన టైంకి అంటే 5 నుంచి 7 లోపల మనము ఆహారం తీసుకుని 9, 10 లోపల మనము పడుకోవడానికి వెళ్తే కనుక అప్పటికల్లా మన డైజెషన్ జరిగిపోయి మనకి అబ్జార్ప్షన్ అనేది అవుతుందన్నమాట. సో ఇది ఒక బెస్ట్ వే. సో అలా ఎర్లీ డిన్నర్ తీసుకున్నప్పుడు మనం క్యాలరీస్ కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. ఎక్కువ మోతాదులో పీచు పదార్థం ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి. ఫస్ట్ సాలడ్ తిన్న తర్వాతే మనం ఆహారం స్టార్ట్ చేసుకోవాలి. ఎక్కువ కార్బోహైడ్రేట్స్, గింజధాన్యం తీసుకోకుండా మోతాదుగా తీసుకోవాలి. దాంతోపాటు మంచి ప్రోటీన్, అది ప్లాంట్ బేస్డ్ ఉండొచ్చు లేదా యానిమల్ బేస్డ్ ప్రోడక్ట్, అంటే మనము పప్పు దినుసులు, ఆకుకూరలు, కూరగాయలతో చేసిన పప్పు కానీ, లేకపోతే ఎగ్, చికెన్ స్కిన్లెస్ది, లేకపోతే ఫిష్, ఇలాంటివి ఏవైనా కర్రీస్ తీసుకోవచ్చు. దీంతోపాటు పెరుగు, రైతా, మజ్జిగ ఇలాంటి మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవడము, ఎక్కువ మోతాదులో కూరగాయ కర్రీ తీసుకోవడము, ఇలాంటివి చేస్తే కనుక మనకి తక్కువ క్యాలరీలు, ఎక్కువ మంచి ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్, హై ఫైబర్ లభిస్తుందన్నమాట. దీంతో మన టైమ్లీ మీల్స్, ఈ క్వాలిటీ ఆఫ్ మీల్ అండ్ మీల్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ మన మెటబాలిజంకి. ఒకవేళ మనం ఇలా పద్ధతిగా ఆహారము సమయానికి తీసుకుంటే కనుక మెల్లిమెల్లిగా మన కొవ్వు అనేది కరుగుతూ ఉంటుంది. ఆ ఫ్యాట్ స్టోర్ అయిన యాడిపోస్ టిష్యూ అనేది మొబిలైజ్ అవుతుందన్నమాట.
ఒకవేళ మనము అన్టైమ్లీ మీల్స్ అంటే మనం ఇష్టానికి 9, 11, 12ంటికి ఇంటి పని ఆఫీస్ పని అంతా చేసుకుండా మధ్యలో ఒక స్నాక్ తినేసి లేట్గా డిన్నర్ చేయడం ఇలా చేస్తే కనుక మనకు ఆ స్నాక్ క్యాలరిఫిక్ వాల్యూ ప్లస్ మనం తీసుకునే ఆహారము 2 డబుల్ అవుతాయి, మన మెటబాలిజం పైన లోడ్ అవుతుంది. సో అలా పేరుకుపోయిన క్యాలరీస్ అన్నీ ఖర్చు చేయకుండా శరీరంలోనే ఉండిపోయి మనకి ఇంకా ఎక్కువ స్థూలకాయము, డయాబెటీస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుచేతనే మనము తీసుకునే ఆహారం ప్రొద్దుట అనేది ఖచ్చితంగా సరి అయిన టైంలో ఉండాలి. 8, 9, 10 లోపు తీసుకోవడన్నట్టు చూసుకోవాలి. లేకపోతే 11ంటికి సీదా భోజనం చేసుకోవడం కానీ, స్కిప్పింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి 11ంటికి భోజనము, లేకపోతే 8, 9ంటికి భోజనం చేసిన వాళ్ళు 1, 2 లోపల లంచ్, 6 నుంచి 7 లోపల డిన్నర్, ఇలా టైమ్లీ మీల్స్ తీసుకోవడం వలన మన మెటబాలిజం ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. ఇది మన వెయిట్ రిడక్షన్కి హెల్ప్ చేస్తుంది. బ్లడ్ ప్రెషర్స్, బ్లడ్ షుగర్స్ ఇలాంటివన్నిటిని ఖచ్చితంగా కంట్రోల్లో చేస్తుంది ఈ టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ ప్యాటర్న్ అనేది. నమస్తే.